హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి నా యూరప్ ట్రిప్లో డే నెంబర్ 31. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఉన్నాను. మనకు ఆమ్స్టర్డామ్ అనగానే గుర్తొచ్చేది ఆ టులిప్ గార్డెన్స్. బట్ నేను ట్రిప్ ప్లాన్ చేసే టైంకి ఉంటాయి అనుకున్నాను. బట్ మిడ్ ఆఫ్ ద ట్రిప్ తెలిసింది ఏంటంటే ఒకటి డే ట్రిప్ లాంటిది బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఆ టులిప్స్ చూసి బ్యాక్ రావడానికి. బట్ అప్పటికే సీజన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇంకా టులిప్స్ లేవు. మే ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ కట్ చేసి పడేశారు. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అది ఇంకా ఎట్లా పోయింది అని చెప్పి నేను ఏం చేశానంటే నెదర్లాండ్స్లోనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంది ఆమ్స్టర్డామ్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో గీత్రూన్ అని చెప్పి. నేను అది ఆల్రెడీ డే ట్రిప్ బుక్ చేసుకున్నాను. పికప్ పాయింట్ వచ్చేసి ఆమ్స్టర్డామ్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఇచ్చారు. పైన అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా 1 by 1 మాట్లాడదాం. మీరు ముందు వీడియో చూస్తుంటే నేను ఆల్రెడీ ఒకటి 24 అవర్స్ది ట్రాన్స్పోర్ట్ది కార్డు తీసుకున్నాను. బస్సెస్, ట్రామ్స్, మెట్రోస్ అన్నింటిలో వాడుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో అది బెస్ట్. నేను ఇప్పుడు దాన్ని తీసుకొని సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు, ఇక్కడ వరకు ట్రామ్లో వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని సెంట్రల్ రైల్వే స్టేషన్. నూడ్ ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఫాలో అయిపోవడమే. ఈ కార్డు ఉంటుంది, ట్యాప్ ఇన్ కథం. జస్ట్ బోర్డ్స్ని ఫాలో అయితే చాలు. వావ్, ఇది చూడండి అంత సెంట్రల్ మెట్రో రైల్వే స్టేషన్ ఆర్ మెట్రో స్టేషన్ ఆమ్స్టర్డామ్ది. అండ్ బయటికి రాగానే చూడండి కైండ్ ఆఫ్ బోట్ పియర్ లాంటిది ఉంది. కొంచెం స్కై స్క్రాపర్ లాంటివి కూడా అనిపిస్తున్నాయి. కైండ్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ అనగానే మనకు చిన్న చిన్న G+1 కైండ్ ఆఫ్ హౌజెస్ కాకుండా ఈ గ్లాస్ వస్తుంది. కొంచెం ఏరియా డిఫరెంట్గా ఉంది చూడడానికి. మీకు ఇందాక చెప్పాను కదా రైల్వే స్టేషన్ అని చెప్పి. మరి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి పికప్ పాయింట్ కంటే ఖచ్చితంగా బోట్ వాడుకోవాల్సిందే. మన దగ్గర కార్డు ఉంది, కార్డు అడిగితే కార్డు ఇద్దాం. ఫ్రీ అంటున్నారు, మరి తెలియదు ఏంటో. ఎట్లయినా కూడా మొత్తానికి ట్రామ్ ఎక్కి మెట్రో ఎక్కి బోట్ ఎక్కి భలే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. ముందరే ఉంటుంది పికప్ పాయింట్. ఇది వచ్చేసి నేను 6000 రూపీస్కి బుక్ చేసుకున్నా. మార్నింగ్ ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటారు, ఈవినింగ్ వచ్చేసరికి 5-6 అలా అవుతుంది. కొన్ని ప్లేస్లన్నీ విజిటింగ్ ఉంటాయి, అవన్నీ 1 by 1 ఎట్లా మీరు వీడియోలో చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఈ కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటాయి చూడండి, ఇక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఒకటి అటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకటి ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ 5 minutesకి కొట్టున్నట్టుంది. బాగుంది సర్వీస్. అటువైపు నుంచి ఇటువైపు కనెక్ట్ చేయడానికి సైకిల్స్ వేసుకొస్తున్నారు, స్కూటీలు వేసుకొస్తున్నారు. వచ్చేసాం మీటింగ్ పాయింట్కి. ఇదే ఇంకా బస్ మన ఈ రోజుకి. చలో మొత్తానికి బస్సులోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి గీత్రూన్కి 2 hours పడుతుంది జర్నీ. అంటే గెలసాకి 12 అవుతుంది. పదంగా జర్నీ కంటిన్యూ చేద్దాం. చలో వచ్చేసాం. ఒక 1.5 hour జర్నీ తర్వాత హీత్రాన్ అంటది చూడండి ప్రొనౌన్సియేషన్. గీత్రాన్, నేను అప్పటి నుంచి గీత్రాన్ అన్నాను, హీత్రాన్. ఇక్కడ చిన్న బోట్ జర్నీ ఉంటుంది, ఒక 1 hour. అది అయిపోయిన తర్వాత డీటెయిల్గా 1 by 1 మాట్లాడదాం. వచ్చేస్తాం ఈ బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ ఈ బోట్లో ఒక నెక్స్ట్ 1 hour. అది అయిపోయిన తర్వాత మనం ఈ విలేజ్ మీద పడదాం. ఇంకా లైక్ 3 hours అలా టైం ఉంటుంది మనకి, ఫ్రీ టైం. ఆ టైంలో మనం ఈ విలేజ్ డీటెయిల్గా చూసుకోవడానికి ట్రై చేద్దాం. మొత్తం ప్యాక్ అయిపోయింది, నేను ఎత్తుకోవాలి ప్లేస్ ఇప్పుడు కూర్చొని. థ్యాంక్ యూ.
ఇక అలా స్లోగా హీత్రాన్ విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము బోట్లో. చాలా ప్లెజెంట్గాను రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇంకోటి మీకు ఇందాక ఏదైతే ఒక బ్రిడ్జ్ లాంటివి చూపించాను కదా, అక్కడి వరకు మాత్రమే వెహికల్స్ లాంటివి ఎలో చేస్తారు. అది దాటాము అంటే ఐదర్ కాలినడకన ఊరంతా తిరగాలి లేదా బోట్లో తిరగాల్సిందే. ఫస్ట్ థింగ్ మాకు అక్కడ వెహికల్స్ ఎలో చేయట్లేదు అంటేనే ఆటోమేటిక్గా సగం నాయిస్ పొల్యూషన్ పోయినట్టే. ఆ బోట్లో వెళ్తున్నా ఆ నడిచేటప్పుడు అయినా కూడా అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది, ఎంత రిలాక్స్గా అనిపించింది అంటే కూడా చిన్న చిన్న హౌసెస్ అండ్ కైండ్ ఆఫ్ ఒక విల్లాస్ లాగా ఉన్నాయి అనుకోండి. వాళ్ళ గార్డెన్ ఏరియా అండ్ ముందర కొంచెం చెట్లు పెట్టేసుకొని దాన్నే వాళ్ళు గార్డెనింగ్ చేసుకుంటూ అసలు భలే అనిపించింది ఆ విలేజ్ అంతా కూడా. అందులోనూ ఆ బోట్లోనూ మొత్తం చుట్టేసి రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. హార్డ్లీ ఒక 30 minutes స్లోగా వెళ్తే, నడుచుకుంటూ ఒకవైపు నుంచి ఒకవైపు రావడానికి చిన్న చిన్న బ్రిడ్జెస్ లాంటివి అంతా కూడా చాలా బాగా అనిపించింది ఆ విలేజ్ చూడడానికి. అండ్ ఒకవేళ ప్యాకేజ్ కాకుండా మీదంతలో మీరు ఓన్ వెహికల్లో ఈ హీత్రాన్ విలేజ్ వరకు వచ్చి బోట్ రైడ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 9 to 10 euros తీసుకుంటున్నారు. సేమ్ ఇంకొక 1 hour పడుతుంది విలేజ్ అంతా తిరిగి రావడానికి. చూడండి అంతే ఉంది డెప్త్. చాలా చిన్నది. కొంచెం జర్నీ తర్వాత పెద్ద లేక్లోకి వచ్చేసాము ఆ చిన్న చిన్న కెనాల్స్లో నుంచి. అండ్ మస్తు ఉంది ఇక్కడ నుంచి వ్యూ కూడా. వచ్చేసాం మళ్ళీ ఒక 1 hour జర్నీ తర్వాత. బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిగా అనిపించింది. లైవ్ కామెంటరీ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆ విలేజ్ గురించి చెప్పడం. అండ్ ఇగో ఇట్లా చాలామంది ఏం చేస్తున్నారంటే సొంతంగా వచ్చేసి రెంట్లో తీసుకొని 3 చేస్తున్నారు. మరి రెంట్లు ఎంతకి ఇస్తున్నారు అనేది కనుక్కోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్కి ఇచ్చేస్తున్నారు. ఇట్లా కైండ్ ఆఫ్ అల్యూమినియం కైండ్ ఆఫ్ ఇది ఏంటి మెటీరియల్ తెలియదు. మరి ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్వి రెంట్కి ఇస్తున్నారు. హాయ్ మీరు ఏమైనా చేసుకుంటారా బాబు అని. అండ్ ఇవన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో అన్ని బోట్లు ఇంక్లూడింగ్ మేము వెళ్ళొచ్చింది కూడా అన్నీ ఎలక్ట్రికే. ఇంకెలాగో హీత్రాన్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి కొంచెం దీని గురించి డీటెయిల్ తెలుసుకుందాం. ఈ బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్ళాము అంటే ఓన్లీ బోట్స్ అండ్ బై వాక్ తప్ప నడవడానికి ఆప్షన్ లేదు. ఇక్కడ వరకే లాస్ట్, ఇంకా కార్లు అయినా ఏమైనా కూడా. మరి ఈ ప్లేస్కి హీత్రాన్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు తవ్వకాల్లో ఏదో ఎక్స్కవేషన్ చేస్తుంటే వీళ్ళకి మేకవి కొమ్ములు బయటపడ్డాయంట. వీళ్ళ లాంగ్వేజ్లో హీత్రాన్ అంటారు వాటిని. అందుకోసం వీళ్ళ పేరు హీత్రాన్ అంటే మేక కొమ్ములు వచ్చి ఇంకా సింపుల్గా. ఇదిగోండి ఇప్పుడు ఇంకా అఫీషియల్గా మనం హీత్రాన్ విలేజ్లోకి ఎంటర్ అయినట్టే. ఇంక ఇక్కడ మీకు బోట్లు నడుచుటోళ్ళు తప్ప మిగతా ఏం కనిపించవు, బైకులు కానీ కార్లు కానీ. అండ్ ఇందాక చెప్పాను కదా ఇలాంటి బోట్ రెంట్కి ఇస్తారని చెప్పి. స్టార్టింగ్ ఫ్రమ్ 40 euros డిపెండింగ్ ఆన్ వాళ్ళ కండిషన్స్ ఎట్లున్నాయి ఏంటి అనేది. 40 euro per hour. అండ్ ఇక్కడ హౌసెస్ చూడవచ్చు ఎంత బాగున్నాయో ప్లెజెంట్గా. మీరు తిరుగుతా అంటే మనకి ఇప్పుడు నుండి 2.5 hours టైం. ఊరు మొత్తం చుట్టేసి రావచ్చు. ఏం లేదు ఇక్కడ, ఒకే ఒక షాపింగ్ మాల్, ఫుడ్ కెఫేస్, అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎటు మనం బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇటు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడే ఒక మ్యూజియం కూడా ఉంది ఊర్లోనే. మీకు ఆ పక్షి సప్పులు వినిపిస్తున్నాయా? పక్షులు అసలు ఇంకా ఇందాక బోట్లో వెళ్ళొచ్చాం కదా,
అసలు ఆ బాతులు అయితే ఆడుకుంటున్నాయి, వాటికి అలవాటు అయిపోయింది. బోట్ రాగానే పక్క జరుగుతున్నాయి, మళ్ళీ ఆడుకుంటున్నాయి. కైండ్ ఆఫ్ ప్లే గ్రౌండ్ లాగా అయిపోయింది అంత వాటికి. అది చూడండి ఇంత బాగా సప్పుడు వినిపిస్తున్నాయి పక్షులు. మీకు వినిపిస్తున్నాయి సౌండ్స్? చిన్న చిన్న హౌసెస్ అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇందాక బోట్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒక చిన్న సైజు హౌస్ కొనాలంటే 1 మిలియన్ యూరోస్ అంటే ఇంచుమించు 80 నుంచి 90 లక్షలు పెట్టుకోండి. అంతేనా? కరెక్టేనా క్యాలిక్యులేషన్? 1 మిలియన్ యూరోస్ అంటే 90 లక్షలా? నేనైతే కరెక్టే అనుకుంటున్నా. ఇంకొచ్చేసాం ఇక్కడికి. ఇంకా రాగానే చూడవచ్చు, ఇక్కడే మీకు ఒక 10 బ్రిడ్జ్లు కనిపిస్తుంటాయి ఈ డిస్టెన్స్లో, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి. అండ్ అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వేసుకున్న బ్రిడ్జ్ అది. ఇటుకు వచ్చే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చా, డ్రోన్ ఫ్లై చేద్దాం, ఆ వ్యూ చూపిద్దాం, ఈ వ్యూ చూపిద్దాం, ఆ కెనాల్లో ఇల్లు మస్తు కనిపిస్తాయి అని చెప్పి. నాకు టైం కూడా దొరికింది డ్రోన్ ఫ్లై చేద్దామని, బట్ ఓపిక లేదు నిజం చెప్పాలంటే. కాఫీ ఎఫెక్ట్ లేకపోతే కొన్ని ఫుటేజ్ షూట్ చేయడానికి చల్ల గాలిలో ఎక్కువ తిరగాల్సి వచ్చింది బయట, బోట్లో కానీ అక్కడెక్కడ కానీ. దాని ఇంపాక్ట్ తెలియదు కానీ గొంతు బాగా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ హెడ్ఏక్ అయితే పీక్స్లో ఉంది, ఒక చోట కూర్చొని ఇవ్వట్లేదు అస్సలు. సరే పోనీ ఇదంతా పోతే కానీ ప్రాబ్లం ఏంటంటే, నేను నెదర్లాండ్స్కి రావడానికి రీజనే నేను నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ. ఇక్కడ నుంచి నాకు ఫ్లైట్ తక్కువ రేటు దొరికాయి, అందుకోసమే నేను ఒక 2 రోజులు ఎక్స్పెన్సివ్ అయినా సరే భరిద్దాం. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి, నాకు ఆ కంట్రీ ఇంపార్టెంట్. దానికి తక్కువ రేట్లో ఫ్లైట్ దొరుకుతాయన్నట్టు వచ్చాను నేను. ఇంకా నెక్స్ట్ 5 డేస్కి అక్కడ చాలా వరకు బుకింగ్స్ కూడా చేసి పెట్టాను. ఒక్కొక్కటి ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది అంతా. ఫర్ షూర్ ఇప్పటివరకు ఈ చూసిన వీడియోస్ ఒక ఎత్తు అయితే, ఆ కంట్రీది వీడియోస్ ఒక ఎత్తు అవుతుంది. ఈ ట్రిప్, యూరోప్ ట్రిప్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను నేను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు బాడీకి కావాల్సింది రెస్ట్ ఇచ్చేసి నేను వెళ్ళినంత వరకు రేపు నైట్ లోపు రికవర్ అవ్వాలి నేను అర్జెంటుగా. లేకపోతే ఆ తర్వాత 5 డేస్ మాత్రం ఇంకా పోయినట్టే, బిస్కెట్ అవుతుంది ప్లాన్ అంతా. అందుకోసం ఇప్పుడు నేను ఎడిటింగ్ కానీ, డ్రోన్ ఫ్లై చేసి స్ట్రెస్ కానీ ఏం తీసుకోదలుచుకోలేదు. కొంచెం రిలాక్స్ అయిపోతాయి రోజుకి. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వస్తాను. చలో వచ్చేసా. కొన్ని లోకల్ ఫార్మసీ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంకా బ్యాక్ టు హాస్టల్. రోజుకి ఇంకా జస్ట్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటాను నేను. ఏమైనా ఉంటే రేపు చూద్దాం. ఓకేనా? సీరియస్ బాయ్, టేక్ కేర్.